కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకండి. కొందరు మానుకుంటున్నారు. సమాజముగా అంటే సంఘముగా, విశ్వాసులుగా ఈ విధముగా కలిసి కూడుకోవడము, కలిసి ప్రార్థన చేయడం అని మానుకోకండి. మీరు సమాజముగా కలిసి ఈ విధంగా కలిసి ప్రార్థన చేయడము, వాక్యమును ధ్యానించడము, సహవాసం చేయడం అనేది మానుకోకండి అని వాక్యం హెచ్చరిస్తుంది. ఇక్కడ ఏమని ఉన్నది? సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలా. మనం ఎందుకు వస్తున్నాం ప్రార్థనకు? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? ప్రార్థన చేయాల్సినటువంటి సమయంలో నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? అయ్యా నువ్వేం చేస్తున్నావు అని ఒకరినొకడు హెచ్చరించు వాళ్ళను కూడా ప్రార్థన తీసుకొని రావాలి. ఎందుకంటే ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయము. ఆ దినము సమీపించుట అంటే దినములు చెడ్డగా ఉన్నాయి కాబట్టి, ఆ చెడ్డ దినాలలో మనము బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి, యేసు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి, విశ్వాసులు నమ్మినటువంటి మీరు ఏం చేయాలా? ఆ దినము సమీపిస్తున్న కొలది, ఆ దినమును మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయము. హల్లెలూయా. మరి ఎక్కువగా చేయాలంట. ఏం ప్రార్థనలకు వెళ్తాము అని ఇండ్లలో కూర్చొని టీవీలు చూసుకుంటా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటా సమయాన్ని వేస్ట్ చేసుకోకండి అంటుంది వాక్యం. మరి ఏం చేయాలి ప్రభువా? సమాజముగా కూడండి, సమాజంగా కలవండి. కలిసి ఏం చేయాలా? కలిసి ఏం చేయాలనంటే మీరు పొందుకున్నటువంటి రక్షణ, మీరు రక్షించబడ్డారా లేదా? రక్షించబడ్డారా? యేసు ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరించారు కదా. కాబట్టి మీరు రక్షణ పొందినటువంటి మీరు సమాజముగా కలిసి ఏం చేయాలంటే రక్షణ లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అని దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి భారము పని అప్పచెప్పిండు. హల్లెలూయా. ఏం పని అప్పచెప్పిండు? ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉంటున్నటువంటి వాళ్ళు రక్షించబడ్డారా? సృష్టికర్తను తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. మనం ఏం చేయాలా? నీకేం పని అప్పచెప్పిండు? వాళ్ళకి సువార్త చెప్పలేకపోతున్నాం, వాళ్ళు వినరు. అయితే దేవుడు ఏమంటాడు? సమాజముగా కూడి ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా సమాజముగా కలవండి. కలిసి ఏం చేస్తారు? రక్షణ లేని ప్రజల కోసము ఏం చేయమంటాడు? ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ఏం చేయాలా? యాచనలు చేయాలి. వాళ్ళ కోసం కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, నా కుటుంబంలో ఇంకా కొంతమంది రక్షించబడాలి, మా ఇంటి చుట్టుముట్టు ఉంటున్న వాళ్ళు కొంతమంది రక్షించబడాలి అని ఈ విధంగా ప్రార్థన పరిచర్య అంటారు. ఏమంటారు? ప్రేయర్ మినిస్ట్రీ, ప్రార్థన పరిచర్య. ఇది కూడా దేవుని పనే. ఇప్పుడు వెళ్ళి కడపత్రాలు పంచడము, సువార్త ప్రకటించడము, ప్రార్థన చేయడము కన్నా గొప్ప పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయడము, ప్రార్థన పరిచర్య. ఇప్పుడు మనం రక్షించబడ్డాము అంటే మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడం, కొన్ని పాటలు పాడి ఆత్మక సత్యంలో ఈ స్థలంలో కూర్చొని శుక్రవారం ఇక్కడ కూర్చొని మనం 2, 3, 5 మందిగా ఉన్నా కానీ కూడా కలిసి ప్రార్థన చేసి రక్షించబడ్డాము అంటే దాని వెనుకల మనం ఈ విధంగా రక్షించబడి ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నామంటే ఎవరో మన కోసం ప్రార్థనలు చేసిండ్రు. హల్లెలూయా. నా బిడ్డ, నా వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అని మీ కోసం, మన కోసం ఎవరో ప్రార్థనలు చేసిండ్రు. మన పూర్వీకులు, మన సీనియర్స్ వాళ్ళు ప్రార్థనలు చేసిండ్రు. వీళ్ళు రక్షించబడాలా, ఫలానమ్మ రక్షించబడాలి, ఫలానా ఆయన రక్షించబడాలా, నేను రక్షించబడాలని మన కోసం వాళ్ళు ప్రార్థనలు చేసిండ్రు. ఆ ప్రార్థనలు విని దేవుడు మనలను వ్యక్తిగతంగా రక్షించబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలా? రక్షణ లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దీన్ని ఏమంటారు? ప్రార్థన పరిచర్య.
మెలకువగా ఉండి శోధనలను జయించడానికి. శరీరం బలహీనమే, ఆల్వేస్ ఆల్ ద టైం. నువ్వు ఈ భూమి మీద బ్రతికి ఉండాలి దినాలు మరణము మనకు సంప్రాప్తించేంత వరకు ఈ శరీరంలో ఉండాలి. బలహీనమే కాబట్టి ఆత్మసిద్ధమే. శరీరము బలహీనమై అలసిపోయి పడుకున్నా కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ యాక్టివ్గానే ఉంటుంది ఆల్ ద టైం. దాన్ని యాక్టివ్ చేయాలా, ట్యూన్ చేయాలా, మనం మెలకువగా ఉండాలని ప్రభు కోరుతున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, వాచ్ అండ్ ప్రే, లెట్ నాట్ బి ఎంటర్ ఇంటూ టెంప్టేషన్. ద స్పిరిట్ indeed is willing, but the flesh is weak. The spirit indeed is willing. ఆత్మసిద్ధమే. కాబట్టి ఆత్మను ఆర్పకుండా శోధనను జయించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభువుల వారు కోరుతున్నారు. కాబట్టి ఇటు మాటలను యేసు ప్రభుల వారు మన అందరి వెనుకడలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి తన సాక్షి బిడ్డలుగా నిలబెట్టునుగా. గాడ్ బ్లెస్ యు. కాకుండా నీ శాసనముల తట్టు, నీ ఆజ్ఞల తట్టు, నీ మాట తట్టు, నీ శాసనాల తట్టు నా హృదయమును నువ్వు తిప్పు ప్రభువా. నాకు ఈ టెంప్టేషన్స్ లో నేను ఉండడానికి నా హృదయమును నా ఆలోచనలను నీ శాసనాల వైపు మీరు త్రిప్పండి ప్రభువా. వ్యర్థమైన వాటిని చూడకుండా 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. నీ మార్గములలో నడవడానికి వ్యర్థమైన వాటిని ఎన్నో చూస్తూ ఉంటాం మనం. వ్యర్థమైన వాటిని చూడకుండా ఆ వ్యర్థమైన పరిస్థితులు కావచ్చు, ఆ వ్యర్థమైన వాటిని కూడా చూడకుండా, అవి నాకు కనిపించకుండా, నా ఎదుటికి రాకుండా ప్రభు అది చూడకుండా మీరే చేయండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నా కన్నులను, నా ఆలోచనలను వ్యర్థమైన వాటిపైన పెట్టకుండా, ఉంచకుండా నా కన్నుల యొక్క ఆలోచనలను త్రిప్పివేసే ప్రభు అని ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. నీ ఆజ్ఞల జాడను, లీడ్ మీ ఇన్ ద పాత్ ఆఫ్ యువర్ కమాండ్మెంట్స్ లార్డ్. లీడ్ మీ ఇన్ ద పాత్ ఆఫ్ యువర్ కమాండ్మెంట్స్. నీ ఆజ్ఞల జాడలో నన్ను నడిపించు ప్రభువా. ఎంతో బలహీనుని ప్రభువా. నీ అడుగు జాడలలో సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చి, శరీరధారి అయి మన దగ్గరికి వచ్చి, వారు మానవుల యొక్క పాపములకు రావాల్సినటువంటి శిక్ష సిలువలో తీసుకొని తన పవిత్రమైనటువంటి రక్తంను కార్చి ఆయన సిలువలో ఆ శిక్ష తీసుకున్నారంటే ఏ పాపము చేయలేదు ఆయన. అయినా కానీ కూడా మన శిక్ష, మానవులో చేసినటువంటి పాపానికి రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు వారు సిలువలో తీసుకొని, ఎవరైతే ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క త్యాగమును, పునరుద్ధానాన్ని, పునరుద్ధానమును ఎవరైతే గుర్తిస్తారో, ఎందుకు యేసు ప్రభుల వారు సిలువలో చనిపోయినారు, ఏ పాపము చేయలేదు కదా ఆయన, ఎందుకు అంత శిక్ష అనుభవిస్తున్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించినారు? మీకు తెలుసా అసలు యేసు ప్రభు నీకు రావాల్సినటువంటి శిక్ష, నువ్వు చేసినటువంటి పాపములకు, దోషములకు, అక్రమాలకు, మనము చేసినటువంటి పాపములకు, దోషములకు, అక్రమాలకు రావాల్సినటువంటి శిక్ష, ఖచ్చితంగా ఆ శిక్ష నుండి తప్పించుకోలేదు. ఆ శిక్ష ఆయన తీసుకొని మనకు శిక్ష లేకుండా చేసినారు సిలువలో. మనకు శిక్ష లేకుండా, మనము చేసిన పాపాలకు మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకొని, ఆ శిక్ష తను తీసుకొని నా కోసం యేసు ప్రభుల వారు సిలువలో